ఆ ప్రపంచాలని నిర్మించిన తర్వాత ఎండ్ టైంలో నిర్మించాడంట. అప్పటికి దేవదూతలు కూడా పుట్టేసి ఉన్నారు కాబట్టి భూమికి పునాదులు వేసినప్పుడు ఆ ఉదయ నక్షత్రములు ఏకముగా కూడినప్పుడు భూమికి పునాదులు వేశానని ఒక మాట రాయిస్తున్నాడు. అంటే ఆ ప్రపంచాల్లో వేరే వాళ్ళు ఉన్నారు, జీవిస్తున్నారు. కానీ చిట్ట చివరి ప్రపంచము భూమి, ఆ భూప్రపంచం మీద, ఆ భూప్రపంచము మట్టితో చేశాడు, మన్నుతో చేశాడు. ఆ మట్టిలోంచే మనిషి వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మట్టిలోంచే మనిషి వచ్చాడు. ఆ మట్టి ఎలా వచ్చిందంటే కనుక అంతకు ముందు లేదు, మాట ద్వారా మట్టి వచ్చింది, ఈ భూమి వచ్చింది. హల్లెలూయా. ఈ మాట ద్వారా మట్టి వస్తే మాటలే సృష్టి అవని. దేవుని మాటలు ఇలా ఒకటి పలుకుతున్నాడు. సూర్యుడు రావాలి, చంద్రుడు రావాలి, నక్షత్రాలు రావాలి, ఆకాశం రావాలి, మేఘం రావాలి, మేఘంలో బిందువులు రావాలి, భూమి రావాలి, భూమిలో పర్వతములు రావాలి, మట్టి రావాలి, ఇసుక రావాలి. అలా పలుకుతూ ఉంటుండే ఆ మాటలే సృష్టి అయినాయి. ఆ సృష్టిలో ఉన్న మట్టిని తీసి, ఆ సృష్టిలో ఉన్న మట్టిని తీసి మట్టి మనిషిని చేశాడు. ఆ మట్టి మనిషి, ఆ మట్టి ఘట్టము మహిమ ఘట్టముగా మార్చడానికే అదృశ్యమైన దాన్ని దానిలో ఉంచాడు దేవుడు. అది కనబట్ల. ఒరేయ్, నువ్వు ఈ భూమిలో నువ్వు ఉన్నావు, ఈ భూమిలో నీ తల్లిదండ్రులు ఉన్నారు, ఈ భూమిలో ఆదామావులు ఉన్నారు. ఆ ఆదామావులోంచి నువ్వు వచ్చావు. అసలు నువ్వు కాదు, ఆ ఆదాము అవ్వలలో ఉన్న ఈ భూమి, ఆ భూమిలో ఉన్న ఆదాము అవ్వలు ఏమి కనబడుతున్నారంటే అదృశ్యముగా మహిమ దేహాలుగా కనబడుతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే దేవుని మాటలు ఈ సృష్టిని తయారు చేస్తే, ఈ సృష్టి మాట ద్వారా సృష్టి అంతా తయారైంది. అంతకుముందు ఈ సృష్టి ఎక్కడో లేదు, అక్కడ దాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఎక్స్పోర్ట్ చేయలేదు, లేదా దిగుమతి చేయలేదు. ఒక మాట ద్వారా, మాటల్లోంచి సృష్టి వచ్చింది. ఆ మాటలోంచి మన్ను వచ్చింది, ఆ మన్నులోంచి మనిషి వచ్చాడు, ఆ మనిషిలో మహిమ దేహాన్ని దాచి ఉంచాడు దేవుడు. అది అదృశ్యమైనది. హల్లెలూయా. అందుకు ఈ పెద్దలు సాక్ష్యం పొందారంట విశ్వాసమును బట్టి. అదృశ్యమైనదని చూసి ఈ పెద్దలు కూడా సాక్ష్యము పొందిరి అన్నాడు. అంటే మిగతా గ్రహాల్లో కూడా మట్టి ఉంది, ఆ గ్రహాల్లో మనుషులు తయారవరు. మిగతా గ్రహాల్లో కూడా సూర్యుడు ఉన్నారు, చంద్రుడు ఉన్నారు, నక్షత్రాలు ఉన్నాయి, చాలా విశ్వం కూడా అక్కడ కూడా ఉంది.